సూపర్ స్టార్ కృష్ణ నట జీవితం విశేషాలు, సినిమా ప్రస్థానం, సినిమాలోని విశేషాలు ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం కదా! ప్రొడ్యూసర్‌గా ఆయన కొత్త కోణం. సినిమాలు తీయటం, తమిళంలో సినిమాలు తీశారు, తెలుగులో సినిమాలు తీశారు, హిందీలో సినిమాలు తీశారు. అసలు ఈ సినిమాలు తీయాలి అనేటువంటి కాన్సెప్ట్ ఆయనకి ఎలా వచ్చింది? ఒక ప్రొడ్యూసర్‌గా ఎలాగా ఆయన ముందుకు ప్రయాణం సాగించారు? ఇది ఎంతమందికి తెలుసు? చెన్నైలో అడుగుపెట్టేటప్పటికి నాగిరెడ్డి, చక్రపాణి వీళ్ళిద్దరూ కూడా విజయవాహిని స్టూడియోస్‌లో ఎన్నో విజయవంతమైనటువంటి చిత్రాలు నిర్మించారు. చెన్నైలో ఆసియాలోనే పెద్ద స్టూడియో ఏదంటే విజయవాహిని స్టూడియో. అక్కడ తమిళ్, మలయాళం, కన్నడ, తెలుగు అన్ని రకాల షూటింగ్‌లు కూడా ఆ స్టూడియోలో జరిగేవి. సో, అక్కడ చాలామంది రావటం, హిందీ నిర్మాతలు కూడా అక్కడికి రావటం, సౌత్‌లో కొన్ని సినిమాలు తీయటం, ఇవన్నీ కూడా చేస్తున్నా కూడా సూపర్ స్టార్ కృష్ణ గమనించింది ఏంటంటే, హిందీ నిర్మాతలు ఆ రోజు డామినేషన్ ఎక్కువ. వాళ్ళ కథలు కానీ ఏదైనా సరే తెలుగులోకి తీసుకునేవాళ్ళే తప్ప, తెలుగులోని కథలేవి కూడా హిందీలోకి తీసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు 'గోర్చారి 116' ఉందనుకోండి. 'గోర్చారి 116' ఫర్జ్ అని చెప్పేసి తను హిందీలోకి 'డోంటి' తీశారు. తర్వాత రామానాయుడు కూడా కొన్ని తెలుగు సినిమాల్ని హిందీలో తీశారు. దాసరి నారాయణరావు తీశారు. అలాగే నాగిరెడ్డి, చక్రపాణి కూడా కొన్ని సినిమాల్ని వాళ్ళు తీశారు. రాముడు భీముని, రాముడు శ్యామ్ అని ఇలా తీశారు. కానీ ఇవన్నీ చాలా తక్కువ మంది మాత్రమే. మన డామినేషన్ అనేది లేదు. ఏదైనా సరే హిందీ కథల్ని తెలుగులోకి తీసుకొని ఎక్కువ రేటు పెట్టి కొనుక్కొని వాటిని తెలుగులో రీమేక్ చేయడమే అలవాటు. సో, దీన్ని బ్రేక్ చేద్దాం అనేటువంటి ఒక మనస్తత్వం ఆయనకు వచ్చింది. వచ్చి మొట్టమొదట ఆయన కాన్సన్ట్రేషన్ చేసింది ఏంటంటే తెలుగు సినిమాల మీద మాత్రమే. తెలుగు సినిమాల మీద ఆయనకు ఒక పట్టు వచ్చిన తర్వాత అప్పుడు ఇప్పుడు దేవుడు చేసిన మనుషులు ఇలాంటి సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత వీటన్నిటినీ కూడా ఆయన హిందీలో తీయటం మొదలుపెట్టారు. టక్కర్ అని చెప్పేసి అది హిందీలో తీశారు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాగే ఇప్పుడు మీకు చాలా సినిమాలు ఉన్నాయి. చాలా సినిమాల్లో తెలుగులో మీకు తీసింది ఇప్పుడు మన రామానాయుడు కనుక తీసుకుంటే దేవతని తోఫా అని చెప్పేసి ఆయన హిందీలో తీయటం జరిగింది. అలాగే ఖైదీ సినిమా వచ్చింది. ఖైదీని ఈయన హిందీలో తీసుకొని సూపర్ స్టార్ కృష్ణ హిందీలో తీయటం కూడా జరిగింది. ఇలా పలు చిత్రాలు తెలుగులో విజయవంతమైనవి. వాళ్ళు ఇతర కథా చిత్రాలైనా ఇతర హీరోల చిత్రాలైనా ఆయన రైట్స్ తీసుకొని వాటిని తీసుకొని హిందీలోకి తీశారు. ఇప్పుడు 'మేరీ ఆవాజ్ సునో' అనేది అంతం కాదు, ఇది ఆరంభం. అంతం కాదు ఆరంభాన్ని ఆయన అక్కడ తీయటం జరిగింది. అక్కడ ఎంత సెన్సేషన్ అయిందంటే గులాం నబీ ఆజాద్ లాంటి వాళ్ళు ఆ రోజు పెద్ద పార్లమెంట్లో గొడవ కూడా చేశారు ఆ సినిమా గురించి. అది రద్దు చేయాలి, దాన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి. అంత గొప్ప సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రాలు ఆయన తీయడం జరిగింది. 'పాతాళ భైరవి' ఉంది. 'పాతాళ భైరవి' తెలుగులో గొప్ప సూపర్ డూపర్ హిట్ అయినటువంటి చిత్రం. మరి హిందీలో తీయాలి అంటే అది ఎంత కష్టతరమైనది. ఆయన దాన్ని కూడా సాహసం చేసి దాన్ని కళ్ళల్లో తీసి అద్భుతంగా చేసి ఆయన చూపించడం జరిగింది. ఈ విధంగా ఆయన ఏంటంటే నాగిరెడ్డి, చక్రపాణి ఏ మార్గదర్శకత్వం అయితే వహించారో ఆ మార్గదర్శకత్వం ప్రకారం ఆయన సినిమాలు తీయటం, ఆ సినిమాల్ని హిందీలోకి తీసుకెళ్ళటం. ఆ హిందీలో జితేంద్ర వాళ్ళ ఆస్థాన విద్వాంసుడు. జితేంద్రని పెట్టి చాలా సినిమాలు ఆయన తీయటం జరిగింది. ఎందుకంటే జితేంద్ర తెలుగు ప్రొడ్యూసర్స్కి అందుబాటులో ఉంటాడు. రెమ్యునరేషన్ విషయంలో కానీ, మిగతా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ విషయంలో కానీ వీటన్నిటిలోనూ కూడా ఎముకబుల్గా ఉంటాడు. కాబట్టి చాలామంది నిర్మాతలు ఆ రోజు జితేంద్రతో తీసేవాళ్ళు. అలాగే జయప్రదతో ఆయన హిందీలో సినిమాలు తీశారు. శ్రీదేవితో సినిమాలు తీశారు. మన సౌత్ ఇండియన్ టాలెంట్ ఏదైతే ఉంటుందో వాటిని నార్త్ ఇండియాకి తీసుకెళ్ళి నార్త్ ఇండియాకి చూపించినటువంటి ఘనత కూడా దక్కుతుంది. అలాగే ఎస్ఎస్ రవిచంద్ర అని చెప్పేసి రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేవాడు ఆయన. ఆయన కూడా మీకు 'ఖైదీ' సినిమాని హిందీలోకి తీస్తున్నప్పుడు రాఘవేంద్రరావు అని అడిగితే మీరు ఇచ్చే రెమ్యునరేషన్ బాగా తక్కువయ్యా, మేము ఎలా చేస్తామని అంటే దాన్ని పట్టుదలగా తీసుకొని
ఈ ఎస్ఎస్ రవిచంద్రన్ అసిస్టెంట్ డైరెక్టర్ని తీసుకెళ్ళి డైరెక్టర్గా చేసి ఆయన అక్కడ హిందీలో సినిమా తీసి సూపర్ డూపర్ హిట్ చేయటం జరిగింది. అలాగే కె బాపయ్య కె రాఘవేంద్రరావుకి కజిన్. సో ఆయనతో కూడా ఎన్నో సినిమాలు హిందీలో తీసి విజయవంతంగా చేశారు. అంటే ప్రొడక్షన్ వాల్యూని నార్త్ ఇండియాకి తీసుకెళ్ళి నార్త్ ఇండియాలో తెలుగు ప్రొడ్యూసర్స్ కూడా బ్రహ్మాండంగా తీయగలరు అని చెప్పేసి నిరూపించినటువంటి ఏకైక నిర్మాత సూపర్ స్టార్ కృష్ణ. ఆయన ఏలులో చదువుకున్నటువంటి రోజుల్లో కూడా బి నాగిరెడ్డి, చక్రపాణి వీళ్ళిద్దరూ తీసినటువంటి పాతాళ భైరవి సినిమాని 21 సార్లు చూశారు. ఆయన ఎన్టీఆర్ అభిమాని. 21 సార్లు కూడా ఆయన చూసిన ప్రతిసారి కూడా అనుకునేవారు, తీస్తే ఇలాంటి సినిమాలు హిందీలో తీయాలి, హిందీలో కూడా మన జయకేతనం ఎగరేయాలని అనుకుంటూ ఉండేవాళ్ళు. కానీ నిజంగానే వాటిని నిజం చేస్తూ పద్మనాభ బ్యానర్ మీద ఎన్నో విజయవంతమైన చిత్రాలు హిందీలో తీశారు. ఆయన ఒక సూపర్ స్టార్ కృష్ణ అనేదానికన్నా కూడా పద్మనాభ స్టూడియోస్కి సంబంధించినటువంటి ఒక చైర్మన్ అనేటప్పుడు ఒక విజిటింగ్ కార్డు కనుక చూస్తే బ్రిటన్లో కానీ, అమెరికాలో కానీ, లేకపోతే ఈవెన్ ముంబైలో కానీ చాలా గౌరవం ఇచ్చేవారట. ఇది వాస్తవం. కాబట్టి ఒక ప్రొడ్యూసర్గా ఆయన అక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ మొట్టమొదటిసారి సౌత్ ఇండియాలో అందరికీ పెట్టినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది. అంతకుముందు కేవలం వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే ఈ ప్రొడక్షన్ స్టాఫ్కి పెట్టేవాళ్ళు. కానీ సూపర్ స్టార్ కృష్ణ మాత్రం నాన్ వెజిటేరియన్ ఫుడ్ని మొట్టమొదటి ఇంట్రడ్యూస్ చేసి ఆ ప్రొడక్షన్ వాళ్ళందరికీ కూడా పెట్టి ఒక వాల్యూస్ని క్రియేట్ చేసి ఎవరికి కూడా ఏది కాదనకుండా అద్భుతంగా చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఆయన ఇన్స్పిరేషన్ హిందీలో తీయటానికి కారణం ఇది అని ఎంతమందికి తెలుసో మీకు తెలుసుంటే కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. మీకు కనుక కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయభిలాషి, అలాగే సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.